రామాయణం శ్రీమద్ రామాయణం నారాయణుడే నరుడుగా వెలిసిన రఘురాముని దివ్య కథ ఆలపించిన ఆనందమయము. వదిలెను అయోధ్యను శ్రీరాముడు సీతా లక్ష్మణుడితో, దుఃఖంతో కదిలిరి కడలిలా అయోధ్యవాసులు. తమను వారు వదలరని తమాసా తీరానా నడిచామున అందరూ విశ్రమించే సమయాన, వారిని వదిలి కదిలిరి సీతారామ లక్ష్మణులు గంగా తీరం చేరా. రామాయణం శ్రీమద్ రామాయణం నారాయణుడే నరుడుగా వెలిసిన రఘురాముని దివ్య కథ ఆలపించిన ఆనందమయము. గళగళ పారే గంగ గమనం మార్చెనెందుకో, పరవళ్ళు తొక్కే భాగీరథికి ప్రశాంతత ఎలా వచ్చెనో. అనుకొనుచుండగా గాంచెను నిషాదాధిపతి గుహుడు నీలివర్ణ శ్యాముడిని సీతా లక్ష్మణులను. ఇది కలయా నిజమా భ్రాంతా, ఇతడు రఘుకుల తిలకుడు రామచంద్రుడా, దశరథ పుత్రుడు దాశరథేనా, ఆనాటి సీతదేవేనా, జానుబాహు తమ్ముడు లక్ష్మణుడా అని మది తలచి పరుగున వెడలి శ్రీరామా నీవేనా, నా ఎదుట ఏమి నా భాగ్యము, ధన్యమాయే నా జీవితం అని మది ముదముతో ఉప్పొంగిన మరుక్షణమే, నార వస్త్రములలో వారిని చూచి కలవరపడుతూ రామా ఏమిటయా నీకీ నార వస్త్రాలు, ఎక్కడికయా ఈ పయనం సీతమ్మ తల్లితో, ఆ శోకంతోనేనా గంగ తన గమనం మార్చే, ఆ బాధతోనేనా భాగరథికి దిగులు వచ్చే, నాకు తెలియకపాయే రామా ఈ ఘోరం అని రోధన చేసే గుహుడిని అక్కున చేర్చుకొని సాంత్వన పరిచి కోరెను గంగను దాటించమని. రామాయణం శ్రీమద్ రామాయణం నారాయణుడే నరుడుగా వెలిసిన రఘురాముని దివ్య కథ ఆలపించిన ఆనందమయము.
గంగను దాటి ప్రయోగలో భరద్వాజమునిని కలవగా చెప్పెను అతను చిత్రకూటము చేరమని. అది ప్రశాంతతకు నిలయమని. చిత్రకూటమున కాలము గడుపుతుండగా వచ్చెను భరతుడు పుట్టెడు దుఃఖంతో తండ్రి మరణ వార్త మోసుకొని. శోకంతో శ్రీరాముడు శ్రాద్ధ కర్మలు చేసి రమ్మని కోరిన భరతుడికి తండ్రి మాట పాటించక తప్పదని. భరతుడు కోరికతో తన బాదుకలే ఇచ్చి వదిలిరి చిత్రకూటము. శ్రీ సీతారామ లక్ష్మణులు చేరగ దండకారణ్యం కడ అగస్త్యమునినే కలవగా అందించెను ఆ ముని అమూల్య అస్త్ర సంపద. అక్షయ కూనీరాలు విష్ణువు విల్లును ఖడ్గముదు. చివరికి చేరి పవిత్ర గోదావరి నది తీరాన పంచవటిని పరవశించే సీత మాతా ప్రకృతి అందాలకు సుఖముగా సాగే జీవనయా.